యాక్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా విడుదలైన సినిమా కాటమరాయుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదిరిపోయాయి. దాదాపు 54 కోట్ల వరకు వసూలు చేశాడు. అయితే సెకండ్ వీక్ లో కాటమరాయుడు హవా తగ్గిపోయింది. కారణం, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ గెటప్ లో కనిపించిన తీరు పవన్ అభిమానులతో పాటు సినిమా అభిమానులకు నచ్చలేదట. దీంతో పాటు గురు రావడంతో రాయుడు కలెక్షన్స్ కి గండి పడినట్లయింది. కానీ ఈ మధ్య పవన్ మీద విమర్శలు ఎక్కువైపోయాయి. ఆల్రెడీ తీసేసిన సినిమాను తీస్తే చూడడానికి అందులో ఏముంటుంది? ఆల్రెడీ డబ్బింగ్ తో విడుదలైపోయిన సినిమాను మళ్లీ తీసి నేనేం తీసినా చూస్తారని తన అభిమానుల స్థాయిని పవన్ కళ్యాణ్ తగ్గించాడు. వరుస రీమేక్లతో సొంతంగా ఏం చేయలేడేమో, రీమేక్లు మాత్రమే చేయగలడేమో అనే అభిప్రాయాన్ని తన మీద సగటు ప్రేక్షకులకు కల్పించాడు. అప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు కాటమరాయుడు సినిమా గట్టెక్కాలంటే మరో 30 కోట్లు వసూలు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితిలో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. దీంతో కాటమరాయుడిని సేఫ్ జోన్లోకి లాగేందుకు పవన్ అభిమానులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాక తాజాగా కాటమరాయుడిపై మరో కంప్లైంట్ వచ్చింది. కాటమరాయుడిలో వికలాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ జోగులాంబ జిల్లాకు చెందిన వికలాంగులు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆ మాటలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ జతకట్టింది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, శరత్ మరార్ నిర్మాత. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.